అందరికీ నమస్కారం. తెలుగులో ఈ రోజు మీ తెలుగు అబ్బాయి అయితే కన్నడలో ఉన్నాడు కాబట్టి మనం అయితే తెలుగులో మాట్లాడుకుందాము. కొంచెం ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే మనం అయితే ఈ రోజు కొత్తగా ట్రై చేస్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఒక ఎడ్యుకేషన్ గురించి అయితే ఈ రోజు వీడియోలో చెప్తున్నాను. మీరైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు మనం అయితే డేటా అనలిటిక్స్ రోడ్ మ్యాప్ గురించి చెప్తాం. మెయిన్ గా మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి అని మనం ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ రోజు మనం అయితే డేటా అనలిస్ట్ గురించి చెప్తున్నాం కదా. మనకి డేటా అనలిస్ట్ అంటే ఏమేమి టూల్స్ నేర్చుకోవాలంటే ఎక్సెల్ నేర్చుకోవాలి, తర్వాత ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, ఎస్క్యూఎల్ తర్వాత మనం పైథాన్ నేర్చుకోవాలి. పైథాన్ లో కూడా లైబ్రరీస్ కన్ఫర్మ్ నేర్చుకోవాలి. ఎందుకంటే అవి మనకైతే డేటా విజువలైజేషన్ కి తర్వాత డేటా క్లీనింగ్ అయితే ఉపయోగపడతాయి. తర్వాత విజువలైజేషన్ కి వచ్చేసరికి పవర్ బి అని కానీ ట్యాబ్లో కానీ కన్ఫర్మ్ గా నేర్చుకోవాలి. తర్వాత ఇంకా మన గిట్ హబ్ ప్రొఫైల్ అయితే మనం క్రియేట్ చేసుకుని మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని వాటిలో యాడ్ చేయాలి. మనకంటూ ఒక పోర్ట్ఫోలియో అయితే క్రియేట్ చేసుకోవాలి. బేసిక్ డేటా అనలిస్ట్ శాలరీ ఎంత ఉంటుందంటే మనకైతే 4 నుంచి 6 LPA వరకు అయితే శాలరీ అయితే బేసిక్ గా ఇస్తారు. తర్వాత డేటా మనకి ఎంట్రీ లెవెల్ జాబ్లకి అయితే మనకైతే డేటా అనలిస్ట్ అనేది చాలా మంచి రూట్ ఇది. సో మనకి కెరియర్ పాత్ ఎలా ఉంటుందంటే డేటా అనలిస్ట్ మనం ఫస్ట్ కి అయితే డేటా అనలిస్ట్ రోల్ కి అయితే వెళ్తాము. తర్వాత ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత మనం అయితే డెఫినెట్ గా సీనియర్ డేటా అనలిస్ట్ అవుతాము. తర్వాత మన కెరియర్ పాత్ ఎలా ఉంటుందంటే మనకు డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. మనం డేటా సైన్స్ మీద వర్క్ చేస్తే మనకి 40 LPA వరకు అయితే ప్రతి కంపెనీ అయితే ఇస్తారు. మీకు లేటర్ చేస్తున్నారు. మీరైతే మీకు డేటా అనలిస్ట్ రోల్స్ అయితే ఉంటాయి కాబట్టి మనం అయితే ఫస్ట్ కోచింగ్ అయితే తీసుకెళ్ళి లేకపోతే యూట్యూబ్ లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఒకవేళ కావాలని నాకైతే DM లో మెసేజ్ చేయండి. నేనైతే మీకు లింక్స్ పంపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన అకౌంట్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ లో తర్వాత షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు చూస్తూనే ఉన్నాను సాగర్ వాల్మీకి బ్లాగర్.